ఏమంటారంటే మన పదములో నిరీక్షణ లేని క్రైస్తవ జీవితం వ్యర్థం. అయితే ఈ నిరీక్షణలో మొట్టమొదట ఒకటి గుర్తించాలి. యేసు ప్రభు చెప్పారు, నిరీక్షణ కాలములో, ఏ కాలం? నిరీక్షణ కాలములో యుద్ధాలు, కరువులు, కాటకాలు చాలా చెప్పాను. ఈ రోజున ఓ కొత్త విషయం మనం నేర్చుకున్నాం. నిరీక్షణ కాలములో జరిగే కొత్తది ఏంటంటే, మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 6వ వచనం. మత్తయి శుభవార్త 24:6. మైక్ తీసుకొని చదవండి, నాకు వినపట్లే. మీరు యుద్ధములను గూర్చియు వాటికి సంబంధించిన వార్తలను గూర్చియు విందురు, కానీ కలవరపడవలదు. ఇవి అన్నీయు జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు. ఒక జాతి మరి అక్కడ అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని అని చెబుతారు. ఎన్నో వచనం అది? 5వ వచనం చూడండి. 5వ వచనం. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తును అని ఎందరో మోసగింతురు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో జరుగుతున్నది అదే. ఈ రోజుల్లో జరుగుతున్నది అదే. ఏంటి? వీధి వీధికి వెళ్ళండి, ఇంటి ఇంటికి వెళ్ళండి. నేను కూడా సేవకుడినే, నేను కూడా వాక్యమును బోధిస్తా. యేసయ్య అన్నారు, నా పేరిట అనేక మంది వస్తారు, నేనే క్రీస్తుని అని చెబుతారు. అబద్ధపు క్రీస్తులు వచ్చే రోజులు ఇవి. అర్థమైందా? పోయిన సంవత్సరం హైదరాబాదులో ఒక సహోదరి ఏమంది? నేనే క్రీస్తుని అని చెప్పేసి బాహాటంగా చెప్పుకుంది. ఇలాంటివి మనం ఎప్పుడు కూడా నమ్మకూడదు. కొంతమంది నేనే దేవుణ్ణి అని చెప్పేసి అంటారు, దేవుణ్ణి ప్రక్కన పెట్టి నేనే దేవుణ్ణి అంటారు. దయచేసి ఇలాంటివి నమ్మకండి. ఈ అంత్య దినాలలో ఈ 2వ రాకడ సూచనలో మొట్టమొదటి ఏంటంటే, అనేకులు యేసయ్య పేరు మీద వస్తారు. ఎందుకని? నమ్ముతారు. ఎవరి పేరు చెబితే నమ్ముతారు? సాతాను పేరు చెబితే నమ్మరు. యేసయ్య పేరు మీద చెబితే నమ్ముతారు. హల్లెలూయా. నేనే మోసపోయానండి. నా లైఫ్లో చిన్న సంఘటన చెప్తా వినండి. 10వ తరగతి అయిపోయిన తర్వాత మొదటి సంవత్సరం సెమినరీకి వెళ్తా. అప్పుడు 2 ప్యాంట్లు, 2 షర్ట్లు ఉన్నాయి. మా రెక్టర్ ఫాదర్ గారు లేరు. సో పేదరికం కదా. ఒక ఆయన వచ్చి ఇంగ్లీష్ మాట్లాడాడు. అప్పుడు 10వ తరగతి అయిపోయి మాకు తెలుగు మీడియం అయిపోయింది. ఫస్ట్ ఇయర్ ఓరియంటేషన్లో ఇంగ్లీష్ మీడియం. వచ్చి రాని ఇంగ్లీష్, కమ్ము, గో, సిట్టు, గెటప్పు, ఇది అంతా వచ్చి రాని ఇంగ్లీష్ మాకు. అక్కడొచ్చి ఇక మీసాలు లేవు, చక్కగా షేవ్ చేసుకొని టిప్ టాప్గా వచ్చి ఇంగ్లీష్ మాట్లాడే నేను కూడా ఫాదర్నే అన్నాడు. అమ్మో, మా ఫాదర్ ఈ ఫాదర్కి తెలిసేమో అని అనుకొని కొద్దిసేపు కూర్చొని అందరం మాట్లాడాం. సరేలే కానీ నేను మరి పేదరికాన్ని జీవిస్తున్నాను కాబట్టి నా దగ్గర డబ్బులు లేవన్నారు. సరే అందరం వెళ్ళి తలా 50 రూపాయలు ఆయనకి ఇచ్చాం. తర్వాత నేనేం చేసా, పెద్ద బుద్ధిమంతుని కాదు. 2 ప్యాంట్లు 2 సొక్కాలంటే ఒక ప్యాంటు ఒక సొక్క ఇస్త్రీ చేసింది ఇచ్చా. మంచిది, ఆగు, అసలుకే ఉంది, ఇచ్చా. సంతోషం. ఒకరోజు ఆదివారం సెలవిస్తారుగా మా అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా ఒక ఆయన వచ్చాడమ్మా, ఫాదర్ అంట, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, చాలా ప్రేమగా మాట్లాడారమ్మా, నువ్వు ఇచ్చిన 50 రూపాయలు ఇచ్చాను, ప్యాంటు సొక్కా ఇచ్చానంటే మా అమ్మంది వారు పనికి మాలినోడా, నీకుందే 2 అయితే ఎట్లా వేసుకుంటావురా అని తిట్టింది. పోనీలేమో 2 ఉంటే 1 ఇమ్మని యేసయ్యే చెప్పాడు కదా అని ఇచ్చా. ఏం చేయటం, పగలేసుకోవటం, నైట్ ఉత్తుకోవటం, తెల్లారుజామున ఆరేసుకోవటం, ఇది పరిస్థితి అంట. ఓ రోజున మాకు అవుటింగ్ ఇస్తారు, షాప్కి వెళ్ళి సబ్బులు బొబ్బులు కొనుక్కోవటానికి వెళ్తారు. సరేలేని వెళ్తా ఉన్నా. వెళ్తుంటే ఎవరైతే మా దగ్గర 50 రూపాయలు తీసుకున్నారో, ఎవరైతే నా దగ్గర ప్యాంటు చొక్కా తీసుకున్నారో, ఆడు ఆడున్నాడు తెలుసా? మందు షాపు మీద దొర్లాడుతున్నాడు, వైన్ షాపు ముందు దొర్లాడుతున్నాడు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఆయన నేను ఫాదర్ని అని చెప్పాడు, చాలా ప్రేమగా మాట్లాడాడు. అంతకంటే మేము ఫ్లాట్ అయ్యింది ఏంటంటే,
ఆయన వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడితే మాకు వచ్చిన ఇంగ్లీష్లో అర్థం మేం చేసుకున్నాం. అర్థమైందా? ఈ రోజున అలా మోసపోతున్న వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. ఎవరి పేరు మీద వస్తారు? యేసయ్య పేరు మీద చెబుతారు. ప్రవక్తను అనరు, సేవకులు అనరు, శిష్యులు అనరు, నేనే క్రీస్తుని అంటారు. గుర్తుపెట్టుకోండి, నేనే క్రీస్తునని మాయలు చేసే వాళ్ళు వస్తారు. ఈ రోజున వచ్చారు. మా సంఘం కరెక్ట్ అంటే మా సంఘం కరెక్ట్, మా సంఘంలో రక్షణ ఉందంటే మా సంఘంలో రక్షణ ఉంది, మీ సంఘంలో దేవుడు లేడు, మీ సంఘంలో పరలోకం లేదు, మీ సంఘం అసలు నిజమైన సంఘం కానే కాదు అని చెప్పి ఎదుటి వారిని దూషిస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ విషయంలో నాకు ఒక అర్థం కాదు విషయం. ఫస్ట్ RCM చర్చ్ ఉంది, రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది. దాని నుండి ఈ 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు బయటికి వెళ్ళిపోయారు. సరే, కారణాలు ఏదైనా కానీ ఇప్పుడు సమాజంలో ఉంటే ఎన్ని సంఘాలు ఉండాలా? 2 ఉండాలా. ఒకటి క్యాథలిక్ సంఘం, రెండవది మార్టిన్ లూథర్ గారి సంఘం ఉండాలి. క్యాథలిక్ సంఘం ఎప్పుడు ఒకటిగానే ఉంది. ఇప్పుడు ఈ లూథరన్ సంఘములో నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది రకరకాల పెట్టుకోండి, పరిచయాలు చేసుకోండి, తప్పు కూడా నాకు లేదు. యేసయ్య అన్నాడు, ప్రపంచమంతా సువార్తని బోధించండి. కానీ నువ్వు రకరకాల సంఘాలు పెట్టుకున్నా వాళ్ళు ఒకళ్ళు దూషించుకోవటం, అక్కడ పోతే వీళ్ళు ఆడటం, ఈడకపోతే ఆడాడటం, ఆడపోతే ఆడాడకపోతాం, ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఆ సంఘానికి పోతే శాపం పాలవుతావు, నరకానికి పోతావు, నీకు శుభమే జరగదు అని అంటారు. ఇది కరెక్టేనా? ఈ సేవకులు ఏమనాలి? మనం ఏమనాలి? దొంగ సేవకులు. నేనేమనలా. నిధి లూథరన్ సంఘం కావచ్చు, హోసన్నా మందిరం కావచ్చు, పెంతుకోస్తు కావచ్చు, లేకపోతే ఏదైనా నీ పరిచర్య నువ్వు చేసుకో, దేవుడి మీద నీ సేవ నువ్వు చేసుకో, వక్ర బుద్ధి లేకుండా సంతోషంగా సమాధానంగా సేవ చేసుకో. ఈ రోజున ఒక సేవకుడు ఇంకొక సేవకుడు ఏం చేస్తున్నారు? విమర్శిస్తారు. ఒకప్పుడు కథోలిక సంఘాన్ని దూషించేవాడు, కానీ మీ బయట ప్రపంచంలోకి వెళితే, ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తా వినండి. గుంటూరు జనరల్ హాస్పిటల్ తెలుసా? GGH, గుంటూరు జనరల్ హాస్పిటల్. ఒకసారి మా విచారణలో ఉన్న ఒక వ్యక్తికి బాగోపోతే పలకరిద్దామని వెళ్ళా. ప్రభువా, అంగి లేదు, ప్యాంట్ షర్ట్ మీద, ప్రభువా ఈ బిడ్డను దీవించయ్యా, ఈ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయ్యా అని ప్రార్థన చేశా. సరే, పక్కన కూర్చున్నా. ఒక ఆవిడ వచ్చింది, ఈ బిడ్డను దీవించయ్యా, ఈ బిడ్డను వచ్చింది. ఇంకొక, ఇప్పుడేగా అమ్మ వచ్చారంటే, అది వచ్చిందా? అర్థమైందా? ఒక ఆవిడ వచ్చింది, ప్రార్థన చేసింది, ఆయనకి ఎంతో చేతిలో పెట్టారు. 2వ ఆవిడ వచ్చింది, అది వచ్చిందా? ఎలా ఉందంటే ఈ రోజున ప్రస్తుత క్రైస్తవ్యం భ్రష్టు పట్టిపోతుంది. ఎందుకంటే దూషించుకోవటం ఒకళ్ళు ఎక్కువైపోయింది, క్రీస్తుని ప్రకటించడం తక్కువైపోయింది. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇలా అబద్ధపు సేవకులు వచ్చారు. వాళ్ళంటారు, మేమే క్రీస్తులమి, మాదే నిజమైన సంఘం, మాలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఎవరైతే హృదయ పరివర్తన చెందుతారో వారిలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటి సూచన ఏంటంటే, అబద్ధపు చాలా మంది యేసయ్య నామమున వచ్చారు, మేమే క్రీస్తు అని చెప్పారు. అందుకే 24వ వచనం చదవండి. 24వ వచనం. కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు బయలుదేరి సాధ్యమైన ఎడల దేవుడు ఎన్నుకొనిన వారిని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కపట క్రీస్తులు, కపట బోధకులు వచ్చారు. ఎవరిని మోసం చేస్తారంట? మొట్టమొదట దేవుడు ఎన్నుకున్న వారిని. ఇప్పుడు దేవుడు ఎన్నుకున్న వారంటే ఎవరు? ఫాదర్లా, అమ్మగారులా, సేవకులా? ప్రజలు. దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజలు. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనం.
మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు ప్రజలు, దేవుని పవిత్ర యాజక బృందము, పవిత్ర జనము. ప్రైజ్ ద లార్డ్. చదువుతారా? కానీ ఆ, మీరు ఎన్నుకొనబడిన జాతి. ఎవరట? ఎన్నుకొనబడిన జాతి. ఒక్క నిమిషం నిదానం చదవండి. మీరు అంటే ఎవరు ఇక్కడ? మీరు అంటే ఎవరు ఇక్కడ? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు క్రీస్తే, ఆది అంతముల దేవదేవుడు క్రీస్తే అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని విశ్వసించి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున జ్ఞానస్నానము పొందిన వారే మీరు అంటే ఇక్కడ. అర్థమైందా? మీరు అనగా ఎవరనగా ఒకే ఆత్మయందు ఒకే శరీరములోకి జ్ఞానస్థానము పొందిన వాళ్ళు. జ్ఞానస్థానం పొందిన వాళ్ళు అందరూ చప్పడ కొట్టండి. పొందలేదా? వెరీ గుడ్. బాప్తిజం తీసుకున్నావా? బాప్తిజం అన్నా జ్ఞానస్నానం అన్నా ఒకటే. నేను చెబుతా విను. బాప్తిస్మోస్ అనేది గ్రీక్ పదం. బాప్తిజం అనగా ముంచి లేపటం. ఓకేనా? ఇది ఎవరు చేశారు? బాప్తిస్మ యోహాను గారు చేశారు. జ్ఞానస్నానం, జ్ఞానం అనగా దేవుని వాక్యం, స్నానం అనగా వాక్యములో కడగబడటం. ఓకేనా? దేవుడే తన సంఘాన్ని వాక్యముతో శుభ్రంగా కడిగారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 26వ వచనం చూడాలి. మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా. సిస్టర్ మీరే చదవాల. ఎఫెసీయులు 5:26. చాలా మంది అనుకుంటారు ఎఫెసీయులు 5:26. ఆమెను వాక్కు చేత. ఆగమ్మా, నిదానంగా చదవండి అమ్మా. మీ అంత స్పీడ్ నాది కాదు. మట్టి బుర్ర నాది, పేడ బుర్ర. ఆమెను దేంతో కడిగారు? ఇప్పుడు వాక్యానికి దేనికి అడిగే శుద్ధి ఉంది? ఆత్మనా శరీరాన్నా? వాక్యము దేని శుద్ధి చేస్తుంది? ఆత్మనా శరీరాన్నా? నువ్వు నీళ్ళల్లో మునిగి లెగిస్తే శరీరం కడగబడుతుందా, ఆత్మ కడగబడుతుందా? వాక్యములో మునిగి లేవబడితే ఆత్మ కడగబడుతుందా, శరీరం కడగబడుతుందా? అర్థమైందా? అందుకే క్యాథలిక్ చర్చ్ ఏమంటారు? జ్ఞానస్థానం అనగా దేవుని వాక్యములో కడగబడటం. ఓకేనా? ఇది మీకు అర్థం కావాలంటే అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 1వ వచనం చదవండి. చూడాలా, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అపోల్లో కొరింథీలో. ఒక నిమిషం ఆగండి, మీరే చదువుతారు కానీ కొంతమంది తీయాలి. అందరు తీయండమ్మా, చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. ఓహో, మీకు చెప్పలేదని పరిగెడుతున్నారా? తీసారా? అపోస్తల కార్యాలు 19:1 చాలా జాగ్రత్తగా వినండి. అపోల్లో కొరింథీలో ఉండగా పౌలు ఎగువ ప్రదేశము మీదగా పోవచ్చు ఎఫెసు చేరుకొని. ఎక్కడున్నారు ఇప్పుడు పౌలు గారు? ఎఫెసీ అనే ఊర్లో ఉన్నారు. ఓకేనా? ఎఫెసీ అనే సంఘములో ఉన్నారు. ఎఫెసీ అనే ప్రాంతంలో చేరారు. ఎఫెసీ అనే ప్రాంతంలో ఏం జరిగిందో ఒకసారి జాగ్రత్తగా వినండి. చదువు తల్లి. అక్కడ అతడు కొందరి విశ్వాసులను చూచి వారితో, మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా అని ప్రశ్నించెను. అందుకు వారు, పవిత్రాత్మ ఉన్నాడన్న విషయము మేము ఎరగనైనను లేదు అని అని పలికెను. అటులైన అర్థమైందా? మీరు ఎట్టి బాప్తిజం పొందారు? ఒకసారి ఆగండి అమ్మా, చదువుతారు కానీ మీరే. పౌలు గారు ఏ సంఘానికి వెళ్ళారు? ఎఫెసీ సంఘానికి వెళ్ళారు. ఎఫెసీ సంఘంతో ఏమన్నారు? మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా అని అడిగారు. అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదయ్యా అన్నారు. అయితే మీరు ఎట్టి బాప్తిజం పొందారు అని అడిగారు. అప్పుడు వాళ్ళు అన్నారు, యోహాను బాప్తిజం అన్నారు.
యోహాను గారు ఇచ్చిన బాప్తిజం ఏంటి? నీటిలో ముంచి లేపిన. యోహాను గారు ఎందుకు బాప్తిజం ఇచ్చారు? చదువమ్మా మీరే. అప్పుడు పౌలు యోహాను తన తరువాత రాబోయే వ్యక్తి అయిన యేసునందు విశ్వాసముంచుము అని ప్రజలకు చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించే బాప్తిజం ఇచ్చారు. అర్థమైందా? యోహాను గారు ఇచ్చిన బాప్తిజం ఏంటి? మేము మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాము, రైట్, కరెక్టే, ఎదురు చూడటంలో తప్పైతే లేదు. కాబట్టి ఆయన మీలోకి రావాలంటే మీరు చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలన్నప్పుడు యోర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు వారు తమ తమ పాపాలు ఒప్పుకొండగా ఆయన వారికి యోర్దాను నదిలో ఏమిచ్చారు? బాప్తిజం ఇచ్చారు. యోహాను గారిచ్చిన బాప్తిజం పాప పశ్చాత్తాపాన్ని సూచించే. యోహాను గారిచ్చిన బాప్తిజములో పరిశుద్ధాత్మ దేవుడు కనపడడు, యేసు ప్రభు వారు మాత్రమే కనపడతారు. తర్వాత చదువు తల్లి, నీకు మైక్ అవసరం లేదట్టుకుంది. వారు అది విని ఎవరి పేరట? యేసు ప్రభు పేరట జ్ఞానస్థానము పొందును. ఏం పొందారు? జ్ఞానస్థానము ఎవరి పేరు మీద? యేసు ప్రభు పేరిట. యేసు ప్రభు పేరట జ్ఞానస్థానము పొందిరి. పిదప పౌలు వారిపై చేతులుంచగా పవిత్రాత్మ వారిపై వేయించి. వారిపైకి ఏం దిగి వచ్చింది? పవిత్రాత్మ. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా, గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలముల పైన పారాడిన ఆత్మ దిగిరావా, ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా. హల్లెలూయా. సో కాబట్టి వాళ్ళు ఏ బాప్తిజం తీసుకున్నా? మరలా క్రీస్తు ప్రభు పేరట ఏం తీసుకున్నారు? జ్ఞానస్థానం తీసుకున్నారా? వారిపైకి ఏం దిగి వచ్చారు? అమ్మ నిన్ను తప్పు పట్టట్లా, నీ మనసును నొచ్చుకోమాక, వాక్యం చెప్తున్నా, ఉండాదే చెప్పాగా నేనేది కామిచ్చి చెప్పలా. ఇంకొకటి కూడా చెప్తా. మత్తయి శుభవార్త 28:18 యేసయ్య ఏం చెప్పారో చూద్దాం. మత్తయి శుభవార్త 28:18 యేసు వారి దగ్గరికి వచ్చి వారితో ఇహపరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పితా పుత్ర పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానము చూస్తూ. ఏమి ఇవ్వాలట? జ్ఞాన స్నానం. ఎవరి నామమున? ఎవరి నామం? పితా పుత్ర పవిత్రాత్మ. సరే, నామమున. ఓకే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఏమి ఇవ్వాలి? జ్ఞానస్థానం. నీటిలో శక్తి ఉందా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో శక్తి ఉందా? రెండిట్లో ఉందా? దేవుని నామములోనే ఉంది. దేవుని నామములోనే శక్తి ఉంది. అర్థమైందా? సో ఈ రోజున మనం పొందుకునేది జ్ఞానస్థానం. జ్ఞానస్థానం అనగా వాక్యములో కడగబడటం. అందుకే ఆమెను వాక్కు చేత కడిగి మచ్చ కానీ ముడత కానీ, మరి ఆ బైబుల్ ఏముందంటే మొతక ఉతుకుడు ఉతికి అని వేరే బైబుల్లో ఉంటుంది అనమాట. ఆ పదం వాడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే జ్ఞానస్థానము అనేది చాలా ముఖ్యము. చాలామంది వస్తారు, మీరు నీటిలో మునిగి లేకలేదు కాబట్టి రక్షణ లేదని అంటారు. ఇంకొకటి కూడా చెబుతా వినండి, చిన్న సాక్ష్యం చెప్తాను, బైబిల్ సాక్ష్యమే.
యూదులు ఏమంటారు? సున్నతి పొందితేనే రక్షణ అంటారు. అవిశ్వాసులు ఏమంటారు? అన్యులు ఏమంటారు? అయ్యా సున్నతి పొందాల్సిన అవసరం లేదు, విశ్వాసం ఉంటే చాలు అంటారు. అర్థమైందా? సున్నతి యూదుల ఆచారం ఏంటి? సున్నతి. పౌలు గారు ఏమంటారు? సున్నతి అవసరం లేదు, ప్రభు అయిన యేసయ్య మీద విశ్వాసం ఉంటే చాలు అన్నారు. ఈ వాదోపవాదం జరుగుతుంటే వీళ్ళందరూ యెరూషలేములో ఓ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నారు, సంఘ పెద్దల మీటింగ్ పెట్టుకున్నారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏ మీటింగు? సంఘ పెద్దల మీటింగ్. మన గుడి పండగలే సంఘ పెద్దలు. మరి స్వామి పిల్లలకి ఏమైనా క్లాసులు పెడతారా, యువతి యువకులు రెట్రీట్ పెడతారా? ఇలాంటప్పుడు సంఘ పెద్దలు రారు. ఎప్పుడు వస్తారు? పండగ, క్రిస్మస్ పండక్కి, ఈస్టర్ పండక్కి, తర్వాత గుడి పండక్కి గుర్తొస్తారు. ఆ పండక్కి ఫాదర్ గారండి 3 రోజులు కోటాలు పెట్టండి అని అడగరీళ్ళు, లేదా మంచి ప్రసంగికుని పిలవండి అని అడగరు. ఏమంటారు? లైటింగ్ పోయిన సంవత్సరం 10,000, ఈ సంవత్సరం 20,000 పెంచో, బాంబులు 1,00,000 రూపాయలు, భోజనాలు 10,000 మందికే. ఈ గోలే. 3 రోజులు కోటాలు పెట్టుకుందామని అనేవాళ్ళు రారు. ఆ 3 రోజులు కోటాలని ఫాదర్ గారు అక్కడ అనౌన్స్మెంట్ చేశాడు. జాబులు ఉండయి, ఏమొస్తాము, ఉద్యోగాలు ఉండయి. మీకు ఒక విషయం తెలుసా? మీకు సాక్ష్యం చెబుతా వినండి. దేవుని బిడ్డలారా, నేను ఆదివారం 5 పూజలు చేస్తా. 5 అంటే నేను గొప్ప నేను చెప్పట్లా. ఈరోజు నా పూజలను మానుకొని నేను ఎందుకు వచ్చానో తెలుసా? మీ అందరికి దేవుని సువార్తని అందించాలని. నిజంగా నీకు దేవుడి మీద ప్రేమ ఉంటే సాయంత్రం 2 గంటల పాటు దేవుడి సన్నిధిలో సమయం గడపలేవు. మొగల రేకులు, పూత రేకులు సీరియల్ ఆపేసి, కుంకుమ పువ్వు నీ చెవులో పువ్వు ఆపేసి, కోడలా కొడుకు పెళ్ళామా ఆపేసి, మళ్ళీ నీకెప్పుడు పెళ్ళి ఆపేసి రాలేమా? ఆఫీస్కి వెళ్ళిన సీరియల్ చుట్ట మానేస్తున్నారా? ఆఫీస్కి వెళ్ళిన బజార్లో ముచ్చట్లు ఆపేస్తున్నారా? అవన్నీ మానుకొని ఎక్కడికి రావాలా? గుడి పండుగకి రావాలా? రావు. మనం ఫాదర్ గారు ఆఫీస్ ఎవరు వస్తారండి? మీరు ఒక్కళ్ళే. ఆయన అంటే నేను ఒక్కడిని ఏం చేయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక అమ్మగారు అంటున్నారు, పద్దాకల స్కూల్లో పనిచేసి సాయంత్రం పూజ పెడతారు, ఎంతసేపు కూర్చుంటాము. ఫాదర్ గారు అంటే పొగలంతా ఖాళీగా వాళ్ళు తిట్టుకుంటారు. ఇది సత్యం, ఇది నిజం. కానీ దేవుని బిడ్డలారా, మనం దేవుని సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నా? నువ్వు సంఘ పెద్దవే, కరెక్టే. సంఘం ఎదుగుదల ఏది? డబ్బులు ఎక్కువ వసూలైతే సంఘం ఎదిగినట్ట? ఆత్మలు ఎదిగితే దేవుని బిడ్డల సంఘం ఎదిగినట్ట? ఆత్మలు ఎదగాలంటే ఇలాంటి చిన్నపిల్లలకి మనం కనీసం నెలలో ఒక్కరోజైనా వాడికి ఒక కేటకిజం క్లాస్ చెప్పుకోవాలి. మా పని కాదు ఇది, మా పని కాదు ఇది. మా పని అంతా చదువే. చదువు బీఈడి చేసిన వాళ్ళు ఎవరేం చేస్తారు, ఎంఈడి చేసిన వాళ్ళు ఎవరేం చేస్తారు. కానీ క్యాథలిక్ చర్చ్ భవిష్యత్తు ఏంటి? ఎవరు చెప్పండి? పిల్లలు. ఆ రోజున నా చిన్నతనంలో గుళ్ళో కూర్చోబెట్టుకొని పరలోక చెప్పం, మంగళవార్త చెప్పం, స్లేవ గుర్తు, ఉత్తమాన స్థాపన చెప్పం, 10 ఆజ్ఞలు, విశ్వాసంగ్రహం నేర్చుకుంటే ఈ రోజున ఓ గురువుగా బోధిస్తున్నా. ఈ రోజున నీ ఇంట్లో ఉన్న పిల్లలకి మీరేం బోధిస్తున్నారు? A for apple, B for ball, C for cat, D for dog, 1 1 sir 1 2 2 sir 2 2 2 4. అరే 2 రోజులు అంతరా నాకు తెలియదు, కానీ 2 2 sir 4 అని మాత్రం తెలుసు అడిగి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా నేను సంఘ పెద్దలు ఎప్పుడు వస్తారు? పండగ బాగా జరిగితే కాదు, నీ సంఘంలో ఆత్మలు చేర్చబడాలా, దానికోసం ప్రయత్నం చెయ్యండి. సంఘ పెద్దలు ఏం చేయాలా? పలానామ గుడికి రాలా, ఏమ్మా పోయిన వారం గుడికి ఎందుకు రాలా అని ఆ సంఘ పెద్ద అడిగితే, ముందు సంఘ పెద్దలే గుడికి రారు, వాళ్ళ ఆవిడే వేరే మందిరానికి వెళ్ళిద్ది, ఇంకేమొస్తారు వీళ్ళు? ప్రైజ్ ది లార్డ్. సంఘం ఐక్యంగా ఉండాలంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలా. 12 మంది అపోస్తులు, పౌలు గారు అందరు ఎక్కడికి వచ్చారు? యెరూషలేములోకి వచ్చారు. ఏంటి సమస్య? యూదులు అంటారు సున్నతి పొందాలంటారు, యూదేతరులు అంటారు సున్నతి పొందాల్సిన అవసరం లేదు. ఈ రోజున మన సమస్య, నీళ్ళలో మునగాలని ఒకళ్ళు అంటారు, నీళ్ళలో మునగకూడదని ఇంకొకళ్ళు అంటారు. సమస్య కూర్చో మాట్లాడు.
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనకి ఇవన్నీ అంతగా అవసరం లేదు. సాంగ్ కూడా వచ్చే వారం దయచేసి కౌన్సిల్ మెంబర్స్ అందరూ రండి గుళ్ళో చెబుతాడు. గుళ్ళో చెప్పిన తర్వాత మళ్ళీ సాయంత్రం రావు గారు వస్తున్నా, ఎన్నయ్య వస్తున్నాయా, సుబ్బయ్య వస్తున్నావా, వెంకయ్య వస్తున్నావా రాండి అని 9 గంటల దాకా రావాలి. ఇదిగో స్వామి వస్తున్నా, ఇదిగో స్వామి వస్తున్నా, ఇదిగో స్వామి వస్తున్నా 10ంటికి వస్తాడు. ఈ లోపల అందరూ నేను లేకుండా మాట్లాడుకోండి. పొలాలు పెట్టేవాడు బోల్డ్ మంది ఉంటారు మళ్ళీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యెరూషలేము దేవాలయంలో ఉన్నాం. సమస్య ఏంటి? సున్నతి పొందాలా, సున్నతి పొందాల్సిన అవసరం లేదా? అవునా? సరే, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 7వ వచనం నుండి. ఎవరమ్మా? మైక్ తీసుకొని చదవండి. పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలువబడి, సోదరులారా. అన్యులు మైక్ తీసుకోండి బ్రదర్, చదవండి. ఎందుకంటే మన మగవాళ్ళ దగ్గర, మగపిల్లల దగ్గర వచ్చిన చెప్పాలా? మరి ఫాలో అవ్వట్లేదు మీరు. నన్ను వాట్సాప్ ఫాలో అవుతున్నారేంది? ఏవమ్మా ఆగమ్మా మైక్ తీసుకొని చదువుతారు, కాసేపు నువ్వాగు మైకులోనా ఆయన చదవని. మళ్ళీ చెప్పాలా? అందుకే గద్దలు ఎగరేసుకుపోతుంది మీరు అట్టుంటే. పురుషుడు సంఘానికి ఏమై ఉన్నాడు? వాళ్ళే తీయట్లేదు కదా. నేనేం మీరు తీయనంటే 15వ అధ్యాయం 7వ వచనం అండి. పెద్ద చర్చన జరిగిన పిదప. ఎవరా మగ పిల్లగాడు? చదువమ్మా. పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలుచుండి, సోదరులారా. అన్యులు సువార్త సందేశమును విని. చూడండి, ఎవరి గురించి సమస్య ఏంటి? యూదులేమంటారు సున్నతి పొందాలంటారు, అన్యులేమంటారు సున్నతి పొందాల్సిన అవసరం లేదంటారు. పెద్ద చర్చ జరిగిన తర్వాత పేతురు గారు లేచి నిలుచుని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభమనే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకొనెను. మీకు తెలియను, మానవుల హృదయములను ఎరిగిన దేవుడు, మానవుల హృదయాలను ఎరిగిన దేవుడు తాము మనకు వసగినట్లనే అన్యులకును పవిత్రాత్మను ప్రసాదించుట ద్వారా తన సమ్మతిని వెలిబిచ్చుచున్నాడు. అర్థమైందా? అయ్యా, సున్నతి పొందకపోయినా వారు ప్రభు అయిన యేసయ్యను విశ్వసించారు కాబట్టి, క్రీస్తు నామమున జ్ఞానస్థానము పొందారు కాబట్టి వారిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు అన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటానికి, రక్షణ పొందటానికి కారణం సున్నతి కాదు, విశ్వాసం. ఏంటి? విశ్వాసం. అర్థమైందా? నువ్వు నీటిలో మునిగి లేచినప్పుడు విశ్వాసం లేదనుకో, అది వ్యర్థమే. నీకు జ్ఞానస్థానం ఇచ్చినప్పుడు నీలో విశ్వాసం లేదనుకో, అది కూడా వ్యర్థమే. కాబట్టి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సున్నతి ముఖ్యము కాదు, విశ్వాసం అనేది ముఖ్యం. యేసయ్య కూడా అదే మాట అన్నారు. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 16వ వచనంలో అదే మాట అంటారు. చూడండి, మార్కు 16:16. అబ్బా, ఎన్నాళ్ళకు విశ్వసించి జ్ఞాన స్నానం పొందువాడు. ఎవరట? ఎవరు జ్ఞానస్నానం పొందాలా? విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును. చాలు. సున్నతి పొందిన వాడికి రక్షణ అనలా. ఇక్కడ ఎవరికి రక్షణ? విశ్వసించి జ్ఞానస్నానము పొందువానికి రక్షణ. ముఖ్యం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వచ్చి, అయ్యా మిమ్మల్ని నీటిలో ముంచి లేపలేదు, నీటి బాప్తిజం ఇవ్వలేదు, మీకు రక్షణ లేదంటే అది కాదు చెప్పాల్సింది. అయ్యా, రక్షించబడటానికి కావాల్సింది, పరిశుద్ధాత్మను పొందుకోవటానికి కావాల్సింది నిద్రపోవటం కాదు. ఏంటి? విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం? అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను అని పలికిన దేవా నీకే స్తోత్రమయ
అని పలికిన దేవానికే స్తోత్రమయ్యా. రావయ్యా రావయ్యా యేసు రాజా, నీవు రావయ్యా యేసు రాజా. హల్లెలూయా. సో కాబట్టి మనం ఎక్కడున్నాం? రెండవ రాకడలో నిరీక్షణలో ఉన్నాం. నిరీక్షిస్తున్న కాలంలో ఎవరు వస్తారట? నేనే క్రీస్తును అనే చెప్పే అబద్ధపు క్రీస్తులు వస్తారట. అబద్ధపు క్రీస్తులు వచ్చి ఎవరిని మోసం చేస్తారట? దేవుడి చేత ఎన్నిక చేయబడిన ప్రజలని. ఎన్నిక చేయబడిన వాళ్ళంటే ఫాదర్లా అందరమా? క్రైస్తవ సంఘము. అందుకే మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులు, దేవుని పవిత్ర ప్రజలు. అర్థమైందా? మనమందరం కూడా దేవుని చేత అయితే ప్రత్యేక పిలుపు పొందుకున్నవారు అమ్మగారు సౌలు. మీకు అర్థం చెప్పాలంటే హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? అనేకులు కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు, కపట బోధకులు వస్తారు. సాధ్యమైన ఎడల సేవకులు ఎన్నుకున్న వారిని మోసం చేస్తారు. ఎవరు మోసం చేస్తారట? మనల్నే. చాలామంది ఇప్పుడు మోసపోవట్లా? చాలామంది మోసపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మోసపోతారు ఏంటనేది నేను చెప్తాను. కొంచెం మనం లోతుకెళ్దాం. ఓకేనా? లోతుకెళ్దాం. అర్థమవుతుందని ఎవరు చప్పట్లు కొట్టండి. అంత్య దినాలలో అబద్ధపు క్రీస్తు వచ్చాడు. ఆయన చేసే పరిచర్య మొట్టమొదటిది ఏం చేస్తాడట? ఎన్నుకొన్న వారిని మోసం. రెండవది మన ముందు మహత్కార్యాలు చేస్తాడు. అక్కడే చదవమ్మ 24 మత్తయి 24 చదవాల. ఏంటి గొప్ప మహత్కార్యాలు? రెండవది. సరే వినండి అందరు, నా వైపు చూడండి. చూస్తున్నారా? బ్రదర్స్ ఉన్నారు ఇక్కడే? ఎనీ డిస్టర్బెన్స్? ఏదైనా మెసేజ్ వస్తే నాకు చెప్పండి, నవ్వుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మీ ఫాదర్ గారి పేరు ఏం పేరు? సావి ఆరోగ్య విన్సెంట్. చాలా పొడుగు పెట్టుకున్నారు. వీళ్ళు మర్చిపోరు, కళ్ళలో కూడా చెట్టట్టున్నారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి. ఆరోగ్య విన్సెంట్ ఫాదర్ గారు, ఆయన ఉన్న వాక్యం ఉన్నట్టుగా బోధిస్తాడు. నేను కొత్తగా వచ్చా, 4 అద్భుతాలు చేశా, 4 తల మీద చేయబెట్టగా టప్ 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 అని పడిపోయారు. వినండి జాగ్రత్తగా. ఆయన వాక్యమే బోధిస్తున్నాడు. వాక్యం అనగా సత్యం. మిమ్మల్ని సత్యములో ప్రతిష్ఠిస్తున్నాడు. ఓకేనా? సత్యములో ప్రతిష్ఠిస్తున్నాడు అంటే క్రీస్తులో ప్రతిష్ఠిస్తున్నాడు. ఎందుకని? వాక్యమే మన బ్రతుకుల్ని మారుస్తుంది. నేనేం చేశా? వాక్యం కాస్త తగ్గించా. వాక్యం తగ్గించి ఏస్తున్నామని పడిపోదు కాక, ఏస్తున్నామని విడుదల కలుగును గాక అనగానే 4 పడిపోయారు. అప్పుడు మీ దృష్టిలో నేను దేవుడినా, ఫాదర్ గారు దేవుడా? అది అర్థమయ్యిందా? ఈ రోజున జనం అలా పరిగెడుతున్నారు. యేసయ్య కూడా అదే చెప్పారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 28వ వచనంలో ఆయన చెప్పిన మాట కూడా అదే. ఎవరు చదువుతారు? యోహాను 6:28. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు 25 యోహాను 6:25. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, నీవు ఎప్పుడు ఇక్కడకు వచ్చితివి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు, నా అద్భుత కార్యములను చూచి కాదు. అర్థమైందా? గుడికి మనం దేనికి వస్తున్నాం? అద్భుతం జరగాల, స్వస్థత జరగాల, ఆకాశం ఉడి కింద పడిపోవాలా, భూకంపం రావాలా. ఆయన దేవుడు. ఈడ అరిసి గొంతు చించుకొని సత్యం చెబితే చాలా ఎన్నోలే పుట్టినప్పటి నుంచి. అర్థమైందా? యేసయ్య అన్నాడు, మీరు నా దగ్గరికి నా వాక్యం కోసం రావటలా, సత్యం కోసం రావటలా, నేను చూపించే ఆ మహత్కార్యాలు. ఉదాహరణకి
మోషే దేవుని చేత పంపబడిన ప్రవక్త. ఫరో రాజు దగ్గర ప్రవక్తలు ఉన్నారు. మోషే కర్ర పామైంది, వాళ్ళ కర్రలు కూడా ఏందంటారు తేడా? ఆడే ఉంది. మీరైతే వాళ్ళలో కూడా దేవుడు ఉంటాడు. మనం సైతాన్ని నమ్ముతామా? అబ్బో, ఫాదర్ గారు వేసుకున్న వస్త్రం ఆయన వేసుకోండు, ఆయన వేసుకున్న స్లీవ్ ఈయన వేసుకోండు. ఆయన కర్ర కింద పడేస్తే పామైంది, వీడు కర్ర కింద పడేస్తే పామైంది. బా, గొప్పోళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు చెబుతా వినండి. మోషే చేతిలో ఉన్న కర్ర ప్రజల ఆకలి తీర్చింది. మోషే చేతిలో ఉన్న కర్ర ప్రజల దప్పిక తీర్చింది. మోషే చేతిలో ఉన్న కర్ర నీటిని 2 పాయలుగా చేసింది. మోషే చేతిలో ఉన్న కర్ర ప్రజలను ముందుకు నడిపించింది. ఈ పాపాత్ముల దగ్గర ఉన్న కర్ర మంత్రాలతో నడిచి ప్రజలను సర్వనాశనం చేసింది. అది ఈరోజున నరుడు గుర్తించబడలేకపోతున్నాడు. అయితే అబద్ధపు ప్రవక్త ఎవరో, నిజమైన ప్రవక్త ఎవరో నీకు తెలియాలంటే వాక్యం గుండెల్లో ఉండాల. సత్యమేంటో తెలియాలా. సత్యమేంటో తెలిస్తేనే అసత్యమేంటో నీకు తెలిసింది. అందుకే మనం ఏం చదవాలా? బైబిల్ చదవాలా. ఎప్పుడు చదవాలా? మొదటి పట్టణము యెషయా గ్రంథము 5వ అధ్యాయము. ఆడ చదివింది ఆడ మర్చిపోతారు. ఇది ప్రభుని వాక్కు. మర్చిపోయారు ఆడే. మరలా 2వ వస్తారు. పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ ఆడ చదివింది ఆడే మర్చిపోతారు. మన వాక్యం ఎప్పుడు చదువుతాం? ఆ గుడికి వచ్చినప్పుడే. మిగిలిన టైంలో బైబిల్ ఆడుంటుంది, గూట్లో టీవీ వెనకాల ఉంటుంది. అర్థమైందా? అబద్ధపు క్రీస్తులు ఎవరో, అబద్ధపు ప్రవక్తలు ఎవరో, సత్య సువార్తికులు ఎవరో, సత్య బోధకులు ఎవరో నీకు తెలియాలంటే, సత్యము నీకు తెలియాలా, నిన్ను నీవు సత్యములో ప్రతిష్ఠించుకో. అప్పుడు సత్య స్వరూపుని ఆత్మ నీలో ఉంటది. సత్య స్వరూపుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఎదుటివాడు ఆడేది అబద్ధమా నిజమా కూడా నీకే తెలిసిపో. చిన్న ఉదాహరణ చెప్తా. సత్యము నుండి ప్రతిష్ఠించుకోవటం. ఫాదర్ గారు బయట పాప సంకీర్తన కూర్చున్నారు. ఎవరైనా పాప సంకీర్తన చేసేవాళ్ళు ఉంటే వెళ్ళి చేయండి. వెనక ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళండి. వెళ్ళి ఏం చెప్పావు నాకు చెప్పవా, నేనే చెప్తా. సరే, సత్యం చెబుతున్నా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. సత్యంలో ప్రతిష్ఠించుకుంటే బ్రతికెలా ఉంటుంది. పేతురు గారిని తీసుకుందాం. ఎవరు? పేతురు గారు తన జీవితాన్ని సత్యంలో ప్రతిష్ఠించుకున్నాడు. ఆదిమ క్రైస్తవ సంఘమంతా ఒకే దేవుడు, ఒకే విశ్వాసం, ఒకే హృదయం, ఒకే సంఘం, ఒకే ఆస్తి. వాళ్ళకున్నదంతా పంచి ఓ రోజున అననీయ సఫీరా వంతు వచ్చింది. ఎవరు వంతు వచ్చింది? వాళ్ళ ఆస్తి అమ్మేం చేయాలా? పేతురు గారికి సంఘం ఖర్చులకి ఇవ్వాలా. ఎవరి ఖర్చులకి? సంఘం ఖర్చులకి. అందరూ సంఘం ఖర్చులకి ఇస్తుంది. కొంతమంది సంఘంలో డబ్బులు దొంగతనం చేస్తున్నారు. మీకు విషయం చెప్పనా? దేవుడు సొమ్ము దొంగతనం చేస్తే అది విషము కంటే ప్రమాదకరం. నేను చెప్తా, చాలా మంది నా కళ్ళెదురుగా అలా జరిగింది. తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది, కానీ అది విషము కంటే చాలా ప్రమాదం. కష్టపడండి, రూపాయి వచ్చింది, కానీ దేవుడు సొమ్ము దొంగతనం. దేవుడు స్థలం కూడా దొంగతనం చేయకూడదు. ఒక నా ఊర్లోనట బలగాన్ని బట్టి ఓ 10 ఎకరాలు 15 ఎకరాలు అంట రాయించుకున్నారట. ఏం రాయించుకున్నారు? పొలం. ఎవరి పొలం అది? దాన్ని దేవుడి మాన్యం అంటారు. ఏ మాన్యం? దేవుడి మాన్యం అంటారు. సరే, అయిపోయినాయి. కోర్టులో కూడా రిజిస్ట్రేషన్ వీళ్ళ పేరు మీద ఉంది, చర్చిది లేదు, ఏదో డూప్లికేట్ ఉంది, చల్లదన్నారు. అయిపోయింది, అంతా బాగానే ఉంది. రోజున బస్సులో ప్రయాణం చేస్తుంటే బస్సు తగలబడి అందులో సజీవంగా ఇలా చాలా ఉన్నాయి. నాకు తెలిసిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి.
దేవుని సొమ్ము మనకొద్దు, అది దేవుడిది. దేవుని రూపాయి మనకొద్దు, అది దేవుడిది. అది విషము కంటే ప్రమాదకరం, విషము కంటే. అవసరమైతే అడుక్కొని రూపాయి తిందా, కానీ దేవుడి సొమ్ము మాత్రం దొంగతనం చెయ్యదు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సాక్ష్యాలు ఉండే కానీ నేను చెప్పకూడదు అవి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుడి సొమ్ము, అది దేవుడికే. నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు, అవసరాలను బట్టి దేవుడు ఇస్తాడు. నేనే చెబుతానండి, నాకు అవసరమైతే నాకు దేవుడే ఇచ్చాడు. ఈ రోజున మేమందరం ఒక కారులో వచ్చాం. ఆ కారు నేను కొనుక్కున్నది కాదు. ఓసారి ఉపవాస ప్రార్థనకి బళ్ళు మీద వెళ్ళొస్తున్నాం. కీబోర్డ్ ప్లేయర్ వెనకాల, ముందేమో కీబోర్డ్ ప్లేయర్, వెనకాల ప్యాడీ ప్లేయర్ తీసుకున్నాము. నేను అంగి, వర్షం బాగా పడుతుంది. ఇంక అంగి మీద నా అంగి బైబిల్ అని చదివిపోతేనే అంగి ఇప్పి దానిలో చుట్టి బన్నీ మీద వస్తున్నా. వడగళ్ళు అంటాం కదా, వడగళ్ళు పడి ఒళ్ళంతా మంట పుట్టింది. వాళ్ళు సామాన్ తడిచిపోతే భయం వేసింది. ఎటు చెట్టు లేదు. దారిలో ముగ్గురు ఒకే మాట అనుకున్నా, దేవుడా నీ చిత్తమైతే వచ్చే సంవత్సరం ఇదే సమయం కల్లా మాకు ఒక చిన్న వాహనం ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడిగామంతే. చిన్న వాహనం ఇవ్వని దేవుణ్ణి అడిగామంతే. మీరు నమ్మరు కానీ అది మొత్తం కూడా 11 లక్షల వాహనం. మేమిచ్చింది మహా అయితే 4 లక్షలు ఇచ్చాం. కానీ మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టి మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అయితే నేను అన్నాను, అమ్మ నా పేరు మీద రిజిస్టర్ చేయొద్దు, ఆ వాహనం ఎప్పటికైనా మీదే. ఎందుకో చెప్పనా, ఉదాహరణకి నేను బండి మీద పోతాను, గుండె జబ్బు వచ్చో చచ్చిపోయాను అనుకో, ఎవరు కొట్టుకుంటారు? మా తమ్ముడు, మా చెల్లెలు, మా అమ్మ, మా నాన్న, వాళ్ళు ఏమైనా కొని పెట్టారు నాకు? మరి ఎట్ట పోయిద్ది వాళ్ళకి? అందుకే నేను చెప్పా, నాకొద్దు, ఇది పరిచర్యకి వాడతా. ఎప్పుడైనా నేను చనిపోయినా మీరు వచ్చి తీసుకుని వెళ్ళచ్చు. ఎందుకు ఈ మాట చెబుతున్నా, నిజంగా నీకు అవసరం ఉంటే అడగక ముందే అక్కరనెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవై బంధాలను పెంచిన భాగ్యవంతుడా. కాబట్టి ఎప్పుడు దేవుడు సొమ్ము దొంగతనం చేయదు. యూదా ఇస్కరియోతుకి ఏమైంది చెప్పండి? ఏమైంది? ఉరేసుకొని ఆ పాపం మనకొద్దు. ఇప్పుడు ఎక్కడున్నా మనం అబద్ధపు కాదు పేతురు గారు ఎవరింటికి వెళ్ళారు? అననీయ సఫీరా ఇంటికి వెళ్ళారు. అననీయ సఫీరా ఏం చెయ్యాలా? వాళ్ళు సొమ్మంతా అమ్మి సంఘానికి ఇవ్వాలా. వాళ్ళు ఏమన్నారు? ఏమండి మనం 10 లక్షలకు అమ్మాంగా 5 లక్షలు దాచిపెట్టండి. 5 లక్షలు పేతురు గారికి. భార్యాభర్తలు అబద్ధం ఆడుకున్నారు, ఓరుకు తెలియదు. కానీ సత్యస్వరూపిణి ఆత్మ ఎవరిలో ఉంది? పేతురులో ఉంది. అననీయ నీ పొలం ఎంతకు అమ్మావు? పేతురు గారు 5 లక్షలే. అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? నువ్వు అమ్మింది 10 లక్షలకి, నువ్వు అబద్ధం ఆడింది నాతో కాదు, పరిశుద్ధాత్మ ఇక్కడికెక్కడే కుప్ప కూలి చచ్చిపోయావు. నెక్స్ట్ ఈయన తెలియకుండా భార్య సఫీరా పొలం ఎంతకు అమ్మారు? అమ్మ మీదొట్టు, పిల్లల మీదొట్టు, మా ఆయన మీదొట్టు. పోయిందిగా ఆయన తెలుసా? ఎంతకు అమ్మారు? 5 లక్షలకే. నువ్వు దేవునికి వ్యతిరేకంగా అబద్ధం ఆడావు, ఇక్కడికిక్కడే కుప్ప కూలి చచ్చిపోతావు. అర్థమైందా? సత్యమునందు నిన్ను నీవు ప్రతిష్ఠించుకుంటే ఎదుటివాడు ఆడే అబద్ధమో నిజమో నీకు తెలిసిద్ది. సత్యమే నీలో లేకపోయినప్పుడు అబద్ధపు క్రీస్తులు వచ్చినా, బూటకపు క్రీస్తులు వచ్చినా మనకు ఎలా తెలుసుద్దండి? ఎవరు చెప్పినా కూడా మనము తరిగిడ తా అంటాం. ఎవరు చెప్పినా ఓకే ఆమెన్ 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 అంటాం. అందుకే రెండవ రాకడలో మొట్టమొదటి సూచన ఏంటంటే, అబద్ధపు క్రీస్తులు, కపట క్రీస్తులు వస్తారు. ముందు దేవుడిని ఎన్నుకున్న వారిని మోసం చేస్తారు. ఎలా మోసం చేస్తారు? వారి ముందు ఏం చేస్తారట? ఏ క్రియలు? మీరేగమ్మ చదివింది. మహత్కార్యాలు, బూటకాలు చేస్తారు. ఏం చేస్తారట? మనం ఆటికే పడిపోతాం. చెప్పా కదా, విన్సెంట్ ఫాదర్ ఏమో వాక్యం చెప్పారు, నేనేమో పడే. అదో ప్రశ్న. వాని పేరేం పేరమ్మా? చిన్నారి. ప్రభువా చిన్నారిని దీవించండి, ఆ బిడ్డ తలనొప్పితో బాధపడుతుంది, ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి.
ప్రార్థన చేశా, తలనొప్పి నుండి స్వస్థత జరిగింది. రేపో ఎల్లుండో తలనొప్పి రాదా? వచ్చిందా లేదా? సరే ప్రభువా నడువు నొప్పి నుండి స్వస్థత ఇచ్చి వచ్చేసింది. రేపో ఎల్లుండో నడువు నొప్పి రాదా? దేహం ఉన్నంతకాలం రోగాలు రాకుండా తప్పవు. నువ్వు దేహారోగ్యం కోరుకోమాక, ఆత్మారోగ్యం కోరుకో. ఇది కుళ్ళిపోయిన దేహముతో ఉన్నటువంటి లాజరు మహిమ కలిగిన దేహంగా మార్చగలిగాడు. ఆయన ఆత్మ పరిశుద్ధంగా ఉంది. అందమైన సుందరంగా ఉన్నటువంటి ధనవంతుడి దేహం మంటల్లోకి నట్టబడింది. ఈ రోజున మనకు కావాల్సింది శారీరకమైన ఆరోగ్యం కాదు, ఆత్మీయమైన ఆరోగ్యం కావాలి. ఆత్మీయమైన ఆరోగ్యం కావాలంటే సత్యం ఏంటో మనకి తెలియాలి. సత్యము తెలిస్తేనే అబద్ధపు క్రీస్తులు, బూటకపు క్రీస్తులు ఎవరో మనకి తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోవడం ఒకసారి గట్టి చప్పట కొట్టండి. ఎన్నయ్య గారు నిద్రపోతున్నారా? పడిపోతారు, జాగ్రత్త. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి వచ్చిన అయితే అబద్ధపు క్రీస్తులు ఏమంటారు చూద్దాం, ఓకేనా? అబద్ధపు క్రీస్తులు ఏమంటారు? యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 21వ వచనం. కనుక ఆ, నేను మీకు రాయినది సత్యమును ఆ, మీరు ఎరుగరని కాదు, ఆ, అంతేకాక సత్యము మీకు తెలియను. ఆ, కనుక కనుక సత్యము నుండి ఆ, అబద్ధము ఆ, పుట్టనేరదని మీకు తెలియచేయుట చేత నేను రాయిచున్నాను. కంటిన్యూ చేయండి. యోహాను గారు రాసిన మొదటి లేఖ అయినచో 22వ వచనం. అయినచో అసత్యవాది ఎవరు? వినండి జాగ్రత్తగా. అబద్ధపు క్రీస్తు ఎవడు? అసత్యవాది ఎవడు? యేసును క్రీస్తు కాదను వాడే. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మనం నేర్చుకోవాలి. అబద్ధపు క్రీస్తు ఏమంటాడట? అబద్ధపు సేవకులు ఏమంటారు? యేసు క్రీస్తు కాదు. ఇది మీకు కొద్ది కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఇప్పుడు యేసు అంటే ఎవరు, క్రీస్తు అంటే ఎవరో తెలియాలా, ఓకేనా? యేసు అనగా ఎవరు? ఒకసారి నిద్రపడిన గట్టి చప్పట్లు కొడదామా? నిజం చెప్పారు. భోజనాలు పెట్టలేదుగా నిద్రపోతున్నారు అన్నయ్య గారు ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధపు క్రీస్తులు అనగా అసత్యవాది అట యేసును క్రీస్తు కాదు అంటాడట. ఏం కాదంటాడట? యేసుని ఏం కాదంటాడు? క్రీస్తు కాదు. ముందు యేసు అంటే ఎవరో తెలియాలా, క్రీస్తు అంటే ఎవరో తెలియాలి. యేసు అనగా అర్థము ఎవరు చెప్పారు ఇందాక? రక్షకుడు. తెలిసింది ఇది. యేసు అనగా యూదుల దృష్టిలో, ఎవరి దృష్టిలో? యూదుల దృష్టిలో, మహమ్మదీయుల దృష్టిలో యేసు ఎవరో తెలుసా? వడ్రంగి కుమారుడు, మరియా కుమారుడు, నజరేతు నివాసియగు యేసు. యాకోబు యోహానుల సోదరుడు. ఇదే ఇక యేసు అంటే, ఓకేనా? క్రీస్తు ఎవరు అంటే, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఎవరు? అభిషిక్తుడు. ఇప్పుడు చూడండి, క్రీస్తు అనే అభిషిక్తుడిని ఎలా అంటున్నారు? యేసు ప్రభు వారు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగొచ్చాడు? అప్పుడు తండ్రి దేవుడు ఏమన్నాడు? ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అను. క్రీస్తు అనగా అభిషిక్తుడు, యేసు అనగా రక్షకుడు. యేసు అనగా యోసేపు కుమారుడు, మరియ కుమారుడు, యాకోబు యోహానుల సోదరుడు. క్రీస్తు అనగా తండ్రి దేవునికి ప్రియమైన కుమారుడు. అయితే అసత్యవాదులు ఏం చేస్తారంటే, మాకు యేసుగానే తెలుసు కానీ క్రీస్తు అయితే ఆయన కాదు అంటారు. మనమేంటి? ఆ యేసే ఈ క్రీస్తు, ఈ క్రీస్తే యేసు. క్లియర్? అర్థమైతే ఒకసారి చప్పట్లు కొట్టండి. చాలా జాగ్రత్త. మరలా చదువుతారండి అదే ఒకసారి నా కోసం. అయినచో అసత్యవాది ఎవరు? అసత్యవాది ఎవడు? యేసును క్రీస్తు కాదను వాడే. అర్థమైందా? ఏం కాదంటాడా అట? క్రీస్తు కాదు అంటే దేవుని కుమారుడు కాదు, దేవుని కుమారుడు కాదు అంటాం. అయితే మీకు ఇంకా విషయం చెప్పాలంటే, మహమ్మదీయులు
యేసయ్యను ఏమంటారు తెలుసా? ఏమంటారు? ప్రవక్త అంటారు. మహమ్మదీయులు యేసు క్రీస్తు కాదు, ఆయన ఒక ప్రవక్త అంటారు. యేసు దేవుని కుమారుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అంటారు. యూదులు ఏమంటారు తెలుసా? నమ్మని యూదులు, నమ్మిన యూదులు కాదు, నమ్మని యూదులు ఏమంటారు తెలుసా? ఈయన దైవ కుమారుడు కాదు అంటారు. వీళ్ళంతా అసత్యవాదులు. వీళ్ళంతా ఏ క్రీస్తులు? బోటకపు క్రీస్తులు. మేమే దేవుళ్ళని చెప్పుకునేటటువంటి వారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? కాబట్టి అబద్ధపు క్రీస్తులు పలికేటటువంటి మాట ఏంటంటే యేసు క్రీస్తు కాదు. మనం ఎవరు? యేసు అన్న క్రీస్తు అన్న ఒక్కడే. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. యేసు క్రీస్తు, యేసు క్రీస్తు ఈ జగాన చాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసు క్రీస్తు జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసు లేక ఎవ్వరైనా చేరలేదు మోక్షము, యేసు లేని జీవితాన మేలు కలుగలేదులే. యేసు ఉన్నవాని గృహము ఆనంద నిలయము, యేసు లేని జీవితాన్ని. యేసు క్రీస్తు ఈ జగాన చాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. ఇప్పుడు చెప్పండి, మీకు యేసేనా క్రీస్తు కూడానా? క్రీస్తు మీకు, మనకి యేసేనా క్రీస్తు కూడానా? యేసు క్రీస్తు ఇద్దరు ఒక్కరే. నమ్మినోళ్ళు చెప్పకూడదా? అయితే అబద్ధపు క్రీస్తులు ఏం చెబుతున్నాడు? ఆయన క్రీస్తు, ఆయన దైవ కుమారుడు, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక మనుష్య కుమారుడు, ఆయన మరియమాత కుమారుడే కానీ దేవుని కుమారుడు కాదంటారట. అట్లాంటి మన ఇళ్ళకొస్తే నమ్మగాక. మనం నమ్ముతాం. బైబిల్లో ఎట్టుందంటారు, నేనేమంటాను ఆడ అట్టుందంట. బైబిల్ బాగా చదవాలా? అర్థమైందా? ఏం చదవాలా? మానవుడు కేవలం రొట్టె వలననే జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మానవుడు అంటే రెండు, ఆత్మ శరీరం. శరీరం బ్రతకాలంటే రోజుకు 3 సార్లు తినాలా. ఆత్మ బతికుండాలంటే వాక్యం తినాలా. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాడనుకో, వాక్యం తిను, వాక్యం తిను, వాక్యం తిను అంటది. పరిశుద్ధాత్మ దేవుడు లేడనుకో, ఆదివారం సాయంకాలం బైబిల్ పెట్టుకొని గుడికి వస్తారు, కూర్చుంటా. నేను చెప్పింది అర్థమైందా? మరలా చెబుతా. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనుకో, బైబిల్ చదవాలి అనిపించింది. ఎందుకు? ఆత్మకేం కావాలా? ఆకలేసింది. పరిశుద్ధాత్మ దేవుడు లేడనుకో, మా తాతకాలం నుంచి ఉంది బైబిల్, రోజు చూసే బైబిలేగా, రోజు చదివే బైబిలేగా అనిపించింది. కానీ మీ తాతకాలంలో జొన్నలు ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి. ఈ రోజున ఏమన్నాయి? బిర్యానీలు ఉన్నాయి. భోజనం మారింది, బైబిల్ మారిందా? భోజనం మారింది, భగవంతుడు మారాడా? నువ్వు మారావు, భగవంతుడు మారాడా? మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, ఈడనిది, ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి అబద్ధపు ప్రవక్తలు ఎలా ఉంటారు? యేసుని ఏం కాదంటారట? యేసుని ఏం కాదంటారు? యేసుని ఏం కాదంటారు? క్రీస్తు కాదండి. కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయాలి. అది ఎక్కడుందా అని ఎతుకుతున్నారు, మీరు చదవండి అమ్మా. అయినచో అసత్యవాది ఎవరు?
యేసుని క్రీస్తు కాదు అనువాడే తండ్రి కుమారులను ఇరువురిని తిరస్కరించువాడే. అర్థమైందా? తండ్రి లేకుండా కుమారుడు లేడు, కుమారుడు లేకుండా పరిశుద్ధాత్మ లేడు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. దాని అర్థం ఏంటి? తండ్రిని స్వీకరిస్తే కుమారుని, స్వీకరించినట్టు కుమారుని తిరస్కరిస్తే యేసయ్యను కూడా, తండ్రిని కూడా. సో తిరస్కరించినట్టు. కాబట్టి దేవుని బిడ్డలారా, అబద్ధపు సేవకులు మన మధ్యకి వచ్చారు, వస్తున్నారు కాదు, వచ్చారు. మనల్ని ఏం చేస్తున్నారు? మాయలోకం, మాయాలోకం, తెలుసుకో ఇది మాయాలోకం, ప్రేమలోకం, ప్రేమలోకం. తెలుసుకో ఇది మాయాలోకం, 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 తెలుసుకో ఇది మాయా. అయ్యో ఆగండి, మీరందరు నీరసం అయిపోయారు. అరటిపండు ఇచ్చారా? ఇవ్వలేదా? అరటిపండు తిన్నారా? మరి ఇందాకలు ఎవరిద్దరు పిల్లలు తింటున్నారే? బిస్కెట్లు ఇచ్చారా? టీ తాగారా? పానీ తాగారా? మంచినీడు తాగారా? వెరీ గుడ్. దేవుడు మేము దీవించును గాక. మీరు నిజాలు చెబుతారు, వాళ్ళు చెప్పట్లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో నెక్స్ట్ ఇంకో మెట్టుకెళ్దాం. ఫస్ట్ ఏం చెప్పా? అబద్ధపు వాళ్ళు వస్తారు, ఎన్నుకున్న వారిని మోసం చేస్తారు. రెండవది మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తారు, జనం కూడా వాటి వెనకాల పోతారు. మూడవది ఏమంటారు? యేసుని ఏం కాదంటారు? ఇప్పుడు యేసుని క్రీస్తు కాదంటే తండ్రిని కూడా తిరస్కరించినట్టే, అంటే యావే దేవుని కూడా తిరస్కరించినట్టే. ఎందుకు? తండ్రి లేకుండా కుమారుడు లేడు, కుమారుడు లేకుండా తండ్రికి ఉన్నదంతా కుమారుడుకుంది, కుమారుడికి ఉన్నదంతా తండ్రిని. కుమారుని చూస్తే తండ్రిని, కుమారుడు ఎవరు? ప్రత్యక్ష తండ్రి రూపమైన వాక్యం పలుకుతుంది. ఇది ఇంకొకటి. ఇంకొంచెం పైకి వెళ్దాం, లోతుకి వెళ్తున్నాం, కొంచెం మైండ్ పెట్టండి. కొంతమందికి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకేమో ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఏదో హల్లెలూయా ఆమేన్ అనే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్, నిద్ర వచ్చేది. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనం నుండి. అది కావాలి, అది కావాలి. ఎన్నో వచ్చినావు మాది? 8. సారీ, అక్కడ దాకా మనం అవసరం లేదండి. చాలా జాగ్రత్తగా వినండి. 3వ వచనం నుండి ఫస్ట్ నుంచి చదవండి. 11వ అధ్యాయం 1 నుండి చదవండి. నా అవివేకమును కూడా, చూడండి జాగ్రత్తగా, నా అవివేకమును కూడా మీరు కొంతవరకు సహింపగలరని కొందును. దయచూపి సహింపుడు. మిమ్ము గూర్చి దేవునకు ఆసక్తి ఉన్నది, నాకును ఆసక్తి ఉన్నది. ఏలైనా మీరు ఏకైక వ్యక్తికి అనగా క్రీస్తుకు నాచే ప్రధానమునర్చుబడిన నిష్కళంకమగు కన్య వంటి వారు. కనుకనే మీ హృదయాలు కలుషితములై క్రీస్తునందు మీకు ఉన్న స్వచ్ఛమైన విశ్వాసమును త్యజించుదురేమోనని నాకు భయమగుచున్నది. అంతవరకు అర్థమైందా? కొరింథీ సంఘమా, నేను మిమ్మల్ని విశ్వాసములో బాగా నిలిపాను, మీ విషయంలో నాకేమేస్తుంది? భయం వేస్తుంది అన్నారు. ఎవరు భయం వేస్తుందట? పౌలు గారికి. ఏ విషయమై భయం వేస్తుందట? కొరింథీ సంఘం గురించి భయం వేస్తుందట. ఈరోజున నిజం చెప్పాలంటే కథోలికులు భయం లేదు. ఏం లేదు? భయం లేదు. నిజంగానే చెబుతా, భయం లేదు. నిజం లేదు, భయం లేదు. చెప్పనా ఎలా భయం లేదో? ఇంతకుముందు 100 మంది గుడికి వచ్చేవాళ్ళు ఇప్పుడు 50 మందే వస్తున్నారు అనుకుందాం. ఎందుకు రావట్లా? పడిపోయిందని మనం అనుకుంటా. కానీ సంఘ కాపరికి భయం ఉన్నా, లేదా సంఘ పెద్దలకు భయం ఉంటే గుడికి ఎందుకు మీరు రావట్లా? వాక్యం చాలటం లేదా? ప్రార్థన చాలటం లేదని అని అడిగి కనుక్కొని మరలా దారి తప్పిన గొర్రెల్ని సంఘంలోకి పోయారు. ఫాదర్ గారు పోతే అంటే సంఘం విషయంలో వాళ్ళకి బాధ్యత. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు వస్తాడు. భయం ఉండాలి సంఘ పెద్దలకి. ఏంటా భంగం? సంఘాన్ని కాపాడుకునే. ఫాదర్ గారు డబ్బులు మిగిలినాయండి, బ్యాంకులో ఏమంటారా, వడ్డీకి ఇమ్మంటారా? నా దగ్గర పెట్టుకొని వచ్చే సంవత్సరం వడ్డీ కలిపిస్తాలే
అర్థమైందా? భయం. పౌలు గారికి భయం. ఏ భయం? సంఘం విషయం భయం. ఏంటో భయం? ఇంతవరకు నారు పోసి నీరు పోసి పెంచిన ఈ మొక్కలు ఎవరో వచ్చి దొంగతనం చేస్తారన్న భయం. అంటే సంఘములో గొర్రెలని ఆత్మలని దొంగతనం చేస్తారన్న భయం ఉంటుంది. మీరు నమ్మరు కానీ ప్రతి ఆదివారం మామూలుగా అయితే క్యానన్ల ప్రకారం 3 పూజలే చేయాలి. ఎన్ని పూజలు? 3 పూజలే చేయాలి. కానీ ఆదివారం నేను 5 చేస్తా. నా ఈ సంఘాలు పెద్దవి కాదు. ఒక సంఘంలో ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తా, 7:30 వరకు 15 మంది, అందరూ విడోసే. రెండోసారి అయితే గుడి లేదు, సంఘం లేదు, అమ్మగారులను పెట్టుకొని వాళ్ళ స్టేజ్ మీద పూజ పెడితే 5 సంవత్సరాలలో 30 మంది అయ్యారు. ఇది రెండో పూజ. 9:30కి మూడో పూజ, అక్కడ ఒక 60 మంది వస్తారు. 4వ పూజ 15 మంది వస్తారు. 5వ పూజ ఎంతమంది వస్తారా? 3, 4, 5గురే. ఇంతే వచ్చేది. ఒకప్పుడు 2 15 మంది అయ్యారు. ఒకప్పుడు అసలు లేని చోట 30 మంది అయ్యారు. ఒక చోట 30 మంది ఉన్నారు, 60 చోట 60 మంది అయ్యారు. ఒక చోట అయితే 4గురిని ఇప్పుడు 20 మంది అయ్యారు. అసలుకి ఇట్లా అయింది. అయితే ఫాదర్ గారు మీరు అనొచ్చు కదా అంటే, వినండి జాగ్రత్తగా. నేను 3 చేసి చక్కగా నా ఇంట్లో నేను కూర్చోవచ్చు. కానీ ఈ రోజున విశ్వాసులకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆదివారము పూజ కావాలి. పూజ విలువ తెలియకపోతే ప్రార్థన కావాలి. ఎక్కడైతే ప్రార్థనేగా, ఎక్కడైనా అదే వాక్యంగా. మా ఫాదర్ గారు రాకపోతే వేరే సంఘానికి జరుగుతుంది. ఈరోజు నా భయం ఏంటో తెలుసా? ఈ ఆదివారం పోలేదనుకో, ఈ ఆదివారం నా దేవుడు నాకు అప్పగించిన గొర్రెలు నేను కోల్పోతానన్న భయం. అందుకే నిన్న 2 పూజలు చేశా. ఈ రోజున 3వ పూజ ఉంటుంది. సాయంత్రం పెందలాలు ఎడితే ఉంటా. నా గొర్రెలు నేను దేవుడికి లెక్క అప్పగించుకోవాలి. పౌలు గారు కూడా అదే భయం. ఇంతకాలం వాక్యం బోధించా, సేవ చేశా, వాక్యం చెప్పా, ప్రార్థన చేశా, ఆరాధనలో నడిపించాను మిమ్మల్ని ఎక్కడ కోల్పోతానో అన్న భయం. ఎవరి గురించి భయం? మరో క్రీస్తు వస్తాడు, మరో బోధకుడు వస్తాడు, మరో ఆత్మ అక్కడే ఉంటుంది. చదవండి, కంటిన్యూ చేయండి, బాగుంటుంది. చదువుతుంటే భలే. ఎవరైనా మీ వద్దకు చేరి మేము బోధించిన ఎన్నో వచనం అండి అది? 4వ వచనం. 4వ వచనం బైబిల్ ఉన్న చూడాలి. అది ఎవరైనా మీ వద్ద చేరి మేము బోధించిన యేసును కాక వేరొక యేసును బోధించినచో మీరు సంతోషముతో సహింతురు. అర్థమైందా? వినండి, ఇప్పుడు దా చెప్పింది అదే. ఫాదర్ గారు గొంతు దించి చెప్పారు. నమ్మల నాకులా అంటాడు వచ్చి వేరే క్రీస్తుని బోధించారు. ఎవరు అంట పోతారు? మరిదాస్ ఫాదర్ అంటే వస్తారు. ఏందమ్మా వినిసైడ్ ఫాదర్, ఆయన ప్రార్థన బాగానే చూస్తాడు, వాక్యం ఆయన కాడ అద్భుత కార్యాలు. దేనికి అద్భుతం జరగాలి? ఆత్మక శరీరానిక? మారిందంటేనే ఒక గొప్ప అద్భుతం. హల్లెలూయా. సో కాబట్టి మీ మధ్యకు వస్తారు, మేము చెప్పే బోధన వ్యతిరేకిస్తారు. చదవండి. అంతేకాక మా నుండి మీరు పొందిన ఆత్మకు సందేశమునకు విరుద్ధమైన వేరొక ఆత్మను సందేశమును కూడా మీరు అంగీకరింతురు. అక్కడనే వేరొక క్రీస్తు, వేరొక ఆత్మ, వేరొక బోధ. వేరొక ఆత్మ, వేరొక క్రీస్తు, వేరొక పౌలు గారే చెప్పారు. ఓ క్రైస్తవ సంఘమా, ఓ కొరింథీ సంఘమా, జాగ్రత్తగా ఉండండి. మరో క్రీస్తు వస్తాడు, మరో బోధ వస్తుంది, మరొక ఆత్మ వస్తుంది. మేము చెప్పిన దానికి వ్యతిరేకంగా చెబుతారు, మిమ్మల్ని మోసం చేస్తారు. మోసపోయేది కూడా ఎవరు? మనమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే 11వ వచనం చదవండి. 11 నుండి. నేను ఏల ఇట్లు చెప్పుచున్నాను, మీపై ప్రేమ లేకపోవుట చేతన కాదు, నా ప్రేమ సత్యమని దేవునికి ఎరుక. మా వలనే తామును కృషి సల్పుచున్నామని ఆత్మస్తుతి చేసుకొనుటకు ఆ ఇతర అపోస్తులకు ఎట్టి అవకాశము వసకుకుండుటకై నేను చేయుచున్న పనిని ఇక ముందు కూడా కొనసాగించేది. అర్థమైందా? ఇంకొక పదం వాడారు. వేరే అపోస్తులు వస్తారు, వేరే క్రీస్తు వస్తాడు, వేరే ప్రవక్త వస్తాడు, వేరే ఆత్మ వస్తది, వేరే బోధ కూడా వస్తది. హల్లెలూయా. చూడండి, అక్కడేమో క్రీస్తులు అన్నారు, ఇక్కడ వేరొక ఆత్మ అన్నారు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. హల్లెలూయా. ఓ పాట పాడుకుందాం. వినుడి వినుడి సువార్తను. వీనుల కమ్మని. ఆగండి, మీరు చప్పట్లు కొడతారా మైక్ ఇచ్చి పొమ్మంటారా?
వీళ్ళకి బాగా ఆకలేస్తుంది స్వామి, ఎందుకంటే మీరు పెట్టిన టీ జాల ఒక పూట ఉపవాసానికి వీళ్ళు ఇట్ట అంటున్నారు. మీరు నా మాట విన్నారా, రాతి పునాది స్థితికి సాక్షులు. అప్పడాలు వడియాలు వేకండి. అర్థమైందా? అప్పడాలు ఎట్టేస్తారు, మెల్లగా జారిడతారు. అప్పడాలు వడియాలు వేయకండి, గట్టిగా మీరు చప్పట్లు కొట్టండి. అప్పడాలు వడియాలు కథ గట్టిగా కొట్టండి అమ్మా. చప్పట్లు కొట్టలేని వాళ్ళు ఎవరు తెలుసా? పక్షవాత రోగం వచ్చింది. బస్ స్టాండ్లోకి వెళ్తే అర్థం, సంతోషంగా కొట్టండి. ఎవరి సన్నిధిలో? దేవుడి సన్నిధిలో. మొహంలో నవ్వే లేదు. చూడండి, వాక్యం లోతులోకి వెళ్ళే కొద్దీ సాతానుగాడు మిమ్మల్ని నాతో పాటు రానియ్యడు. ఎందుకంటే సత్యం వినటం ఆడికి ఇష్టం, సత్యంలో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవటం ఇష్టం. అప్పుడు వస్తుంది. ఏమొస్తుంది? ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, అనాథగా నిలిచాను. రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నిద్రపోవాలేసయ్యా. ఇంట్లోన నిద్రలే, చర్చిలోన నిద్రలే, ఆఫీస్లో నిద్రలే. నేనెక్కడ పోవాలి? నిద్ర ఎక్కడ పోవాలి? నేనున్నానని అందరూ అంటారు, కష్టాలు కూడా ప్రశాంతంగా నిద్ర పోనియరు. ఆగ్రోజు నేనున్నానని అందరూ అంటారు, ప్రశాంతంగా నన్ను ఎక్కడ నిద్ర పోనియరో. నువ్వు రావాలయ్యా, నిద్రపోవాలయ్యా అనేవాడు ఒకసారి చప్పట కొట్టండి. లేకపోతే అమ్మో, ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఎలా ఉంటుంది? తేనె కంటే, తేనె తిన్నప్పుడు మొహం ఎలా ఉండాలా? ఎంత బాగుంది అంటారుగా. ఇప్పుడు తీనైన వాక్యం చదువుతుంటే ఎక్కట్లేదా? అర్థం కావట్లేదా? ఇప్పుడు కార్తీక దీపం, నవ వసంతం, మళ్ళీ కొట్టు వణుకొట్టు. వాళ్ళు ఇడిపోతే భలే ఉంటాయి కదా. బిగ్ బాస్లో ఎవరు కొట్టేస్తారండి మీరు? నేను లేనులే బిగ్ బాస్లో, నా బాస్ ఆయనే. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? బిగ్ బాస్లో ఎవరు కొట్టేస్తారు? చూడరా, దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. చూడకపోతే దీవించును గాక, చూసినా కూడా దీవించును గాక. ఆ సమయం నువ్వు వాక్యం చదువుదు గాక. ఏ పిల్ల నాకు గుద్దే దానాలు వచ్చింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? పౌలు గారు అంటారు, కొరింథీ సంఘమా, ఇప్పటి వరకు స్వచ్ఛమైన వాక్యం నేను చెప్పా. ఆ వాక్యములో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నారు. నా భయం, నా బాధ ఏంటంటే మరో బోధ వస్తుంది, మరో ఆత్మ వస్తుంది, మరో క్రీస్తు వస్తుంది. అందులో మీరు మోసపోతారని కూడా నాకు తెలుసు. కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఆల్రెడీ వచ్చేసారు. మీరు గమనించండి, సమాజంలో గమనించండి. సువార్త ఎక్కడ బోధించబడాలా? ఎక్కడైతే సువార్త లేదో అక్కడ సువార్త. ఇప్పుడు సువార్త ఎక్కడ బోధించబడుతుందంటే ఉన్న సంఘాన్ని ముక్కలుగా చేసుకొని బోధిస్తున్నారు. అది కరెక్ట్ అంటే సంఘాన్ని ముక్కలు చేయటం అంటే క్రీస్తు శరీరాన్ని ముక్కలు, సంఘం అంటే క్రీస్తు శరీరమే ముక్కలైతుంది. ఈ రోజున సేవకులు ఏం చేస్తున్నారు? సంఘాన్ని ముక్కలు చేస్తున్నారే కానీ కొత్త సంఘాన్ని స్థాపించట్ల, కట్టలేదు. ఇలా సంఘాన్ని ముక్కలు చేసేవారే
అబద్ధపు గట్టి చెప్తాలే, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు, అసత్య క్రీస్తులు, మరో క్రీస్తు, మరో బోధ, మరో ఆత్మ. ఇప్పుడు నేను మిమ్మల్ని రియాలిటీలోకి తీసుకెళ్తున్నా. ఎక్కడికి? రియాలిటీలోకి. అద్భుతం చూసి మీరు ఎంత ఆశ్చర్యపోతారో. సరేనా? చూడండి, దర్శన గ్రంథం 13వ అధ్యాయానికి వెళ్ళండి. దర్శన గ్రంథం 13వ అధ్యాయం. పదమూడవ అధ్యాయానికి రండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది చదివే కొద్దీ. ఒకటో వచనం చదవండి. అంతలో సముద్రము నుండి ఒక క్రూర ముఖము వెలుపలికి వచ్చుట గమనించి తిని, దానికి 10 కొమ్ములు, 7 తలలు, కిరీటము ఉండెను. దానికి ఒక నిమిషం నేను చదువుతా, వినండి, ఫాలో అండి. తలలపై ఒక నిమిషం ఆగమ్మా, నేను చదువుతా. ఎవరు ఒక్క నిమిషం ఆగండి, నేను చదువుతున్నా, వినండి, చూడండి బైబిల్. అంతలో సముద్రము నుండి ఒక క్రూర మృగము వెలుపలకు వచ్చుట గమనించిటిది. దానికి 10 కొమ్ములు, 7 తలలు, అన్ని కొమ్ములకు కిరీటము ఉండెను. దాని తలపై ఒక దుష్టనామము రాయబడి, ఇక్కడ దుష్టనామము రాయబడి ఉన్నది అన్నాడే కానీ అతడే దుష్టుడు అన్నమాట లేదు. అంటే వీడు దుష్టుడు కాదు. సో సముద్రములో నుండి వచ్చిందంట ఈ జంతువు. కొమ్ములెన్నట? 10, తలలెన్ని? 7. ఒక్కొక్క తలకేముందట? కిరీటం ఉందట. దాని మీద ఏమని రాయబడిందంట? దుష్టుడు. ఎవరట? దుష్టత్వము అని రాయబడిందట. ఇప్పుడు చూడండి 2వ వచనం. ఆ మృగము ఒక చిరుత వలె ఉండుట గమనించి తిని, దాని పాదములు ఎలుక వంటి పాదములు పోలి ఉండుట, నోరు సింహము వలె ఉండెను. ఆ భయంకర సర్పము తన ఇప్పుడు చూడండి, మారింది మళ్ళీ. ఇక్కడ ఏ సర్పము? ఏ సర్పము? సముద్రములో నుండి వచ్చిన జంతువు, ఈ భయంకర సర్పము, 2 ఒకటేనా? కాదు. ఓకేనా? ఈ సర్పము ఎవరు మనకు తెలియాల. 12వ అధ్యాయానికి రండి. అదే మొదటి జంతువు యొక్క. ఆగమ్మా, నువ్వు వింటలేదమ్మా. ఎప్పుడు చదువుదామా అనుకుంటున్నావా? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది 12. ఆ ఉడికిందాకున్న వాళ్ళు దించేదాకలేరట సామెత. ఇప్పుడే మనం కొంచెం లోతుకి వెళ్తున్నాం. ఏమన్నాను? సముద్రములో నుండి ఒక జీవి బయటికి, దాని కొమ్ములెన్ని? 10, తలలెన్ని? 7. ప్రతి తలకేముంది? కిరీటం ఉంది. ఆ తల మీద ఏమరాయి ఉంది? దుష్టత్వం ఉంది. అది ఎలుక బంటి చిరుత పాదాలు కలిగి ఉంది. అంతవరకు ఆ జంతువు గురించి. ఇప్పుడు సర్పం వచ్చింది చూడండి, 2వ వచనంలో చూడండి. ఆ మృగము ఒక చిరుత వలె ఉండుట గమనించి తిని, దాని పాదములు, అంతవరకు దాని పాదములు ఎలుక బంటి పాదముల వలె ఉండెను, నోరు సింహము వలె ఉండెను. ఆ భయంకర సర్పము తన శక్తిని, సింహాసనమును, విస్తారమైన అధికారమును ఆ మృగానికి, ఏ మృగానికి ఇచ్చారు? సముద్రములో నుండి వచ్చిన మృగానికి ఈ సర్పం ఇచ్చిందట. ఈ సర్పము ఎవరు? సైతాన్ అందరూ తెలుసు, మనకు బైబిల్ని బట్టి చూడాలి. 12వ అధ్యాయానికి రండి, 7వ వచనం చూడండి. ఇప్పుడు మీరు చదువుకోవచ్చు. అంతట దేవలోకమున యుద్ధము ప్రారంభమాయెను. మికాయేలు అతని తోటి దేవదూతలు ఆ సర్పముతో యుద్ధము వనర్చిరి. ఆ సర్పము దాని దూతలు వారిని ఎదిర్చి పోరాడిరి. కాని ఆ సర్పము దాని దూతలు ఓడిపోయిరి. కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమైనదే. పిశాచి
సైతాను ఆ. అను నామములు గల ఆ. ఆ సర్పమే. అర్థమైందా? ఒక నిమిషం ఆగండి, నేను మరలా చూస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సముద్రంలో నుండి ఏమొచ్చింది? ఒక జీవి వచ్చింది. ఆ జీవికి కొమ్ములెన్ని? 10. తలలెన్ని? దాని తల మీద ఏం రాయబడి ఉంది? అయితే ఈ జీవికి సర్పం అనేటటువంటి జీవట తన శక్తిని, తన అధికారాన్ని, తన బలముని ఇచ్చారు. ఈ సర్పము ఎవరు అంటే పరలోకములో మికాయేలు దేవదూతతో యుద్ధము చేసిన లూసిఫర్ అనే సైతానుడు. సో లూసిఫర్ని దేంతో పోల్చారు? ఇక్కడ పాముతో పోల్చారు. ఇప్పుడు పరలోకము నుండి భూలోకానికి గెంటి వేయబడిన వారు ఎవరు? సాతానుడు. ఈ సాతాను దేంతో పోల్చాడు? సర్పముతో. సరే, అంటే సర్పం అనే సాతానుడు తన అధికారాన్ని సముద్రము నుండి వచ్చిన జంతువుకి ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఈ జంతువు ఓ అద్భుత కార్యం చేసింది, చూద్దాం. 13వ అధ్యాయానికి రండి బిడ్డలారా. ఒక నిమిషం ఆగండి. 4వ వచనం చదువు. 13:4 చదవండి. సర్పము తన అధికారమును ఆ మృగమునకు వసగుచే ప్రజలందరూ ఆ సర్పమును పూజించిరి. వారు ఆ మృగాన్ని కూడా పూజించిరి. అర్థమైందా? మీకు చూతా వినండి. ఈ జంతువు ఏం చేసింది? ఆకాశము నుండి వర్షము కురుసునుగాక అనగానే వర్షము కురిసింది. ఎవరు కురిపించిన వర్షం ఇది? ఏలియానా? దుష్టుడా? ఏలియా కాదు, ఇక్కడ మనం సర్పం గురించి మాట్లాడుతున్నాం. దుష్టుడు కురిపించిన వర్షం. ఎప్పుడైతే దుష్టుడు వర్షాన్ని కురిపించాడో జనమంతా ఆ మాయాలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరిని పూజించడం ప్రారంభించారు? దుష్టుడిని పూజించడం ప్రారంభించాడు. ఇప్పుడు దుష్టుడు ఏమయ్యారు? దేవుడయ్యాడు. అర్థమైందా? దర్శన గ్రంథంలో ప్రభు పలుకుతున్నారు, దుష్టుడు వచ్చాడు, సాతాను కూడా వచ్చాడు. సేవకుడు రూపంలో వస్తున్నాడు, ప్రవక్తల రూపంలో వస్తున్నాడు, డబ్బు రూపంలో వస్తున్నాడు, పదవి రూపంలో వస్తున్నాడు, గర్వం రూపంలో వస్తున్నారు. ఆ ప్రజలందరూ దానినే ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని ప్రక్కన పెట్టారు? అమ్మా, ఎవరిని ప్రక్కన పెట్టారు? దేవుణ్ణి ప్రక్కన పెట్టారు. ఎవరిని ప్రక్కన పెట్టారు? దేవుణ్ణి ప్రక్కన పెట్టారు. ఒకవేళ మీరు దేవుణ్ణి ప్రక్కన పెట్టకపోతే ఓకే, కంటిన్యూ చేద్దామా? వచ్చే ముగిద్దాం. ఇక 13వ అధ్యాయము. ఆ మృగమునకు చూడండి, ఒక్క నిమిషం ఆగండి. ఆ మృగమునకు ఆ డంబపు మాటలను, ఆ డంబపు మాటలను, దేవదూషణను పలుకు ఒక నోరు ఇవ్వబడెను. అది 42 నెలల పాటు అధికారం కలిగి ఉండుటకు అనుమతింపబడెను. కనుక దేవుని ఆయన నామమును, ఆయన నివాసమును పరలోకవాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను. ఓకే, ఇప్పుడు 14 నుండి చదువుకొని ఇక ముగిద్దాం. మెల్లగా చదవాలి. 14 నుండి. ఈ మాయల ద్వారా అది భువి అందలి ప్రజలందరినీ మోసగించెను. ఎవరిని మోసం చేసింది? ప్రజలు మోసం చేశారు లేదా? నాదో ప్రశ్న. మీరు యథార్థకు లోబడతారా, మాయ మాటలకు లోబడతారా? ఆ పాముట ఈ పనికి మాలిన జంతువు కట అధికారం ఇచ్చింది, తనను తాను పొగుడుకోవటం. ఈ రోజుల్లో గుళ్ళో చీపిరి పట్టుకొని ఓడవాలంటే ఏం చేయాలా? పొగడాలా? రామారావు బలిజాత్తనం, ఎన్నయ్య బలిజాత్తనం అనగానే ఉబ్బిపోయి మొత్తం నేనే చేస్తాను అంటాడు. పొగడపోతే ఊర్రాడు. పొగిడించుకునే గుణం నీలో ఉందంటే ఆడున్నాడు. ఎవడిలో? నీలో ఉన్నాడని అర్థం. ఇలాంటి మాయలోకంలో పడిపోయాం మనం. సాతానుగాడి మాయలోకం మనం ఉన్నాం. ఇంకా మీకు చెప్పాలంటే ధన వ్యామోహమే విగ్రహారాధనకు మరొక రూపం. చదవండి, 14 వచ్చింది. ఈ మాయల ద్వారా అది భువి అందలి ప్రజలందరినీ మోసగించెను. అది ఆ మహిమలను మొదటి జంతువు సమక్షముననే వనర్చుటకు అనుమతించబడెను. కత్తిచే గాయపరపబడి జీవించిన ఆ మొదటి జంతువును గౌరవార్థము ఒక విగ్రహమును నిర్మింపవలసినదిగా ఈ జంతువు మానవాళికి బోధించెను. ఏం నిర్మించారు అక్కడ? విగ్రహం నిర్మించారు. ఏం నిర్మించారు? విగ్రహం. కంటిన్యూ చేయండి. ఆ మొదటి జంతువు విగ్రహంలోనికి. మొదటి జంతువు అంటే ఎవరెక్కడ?
సర్పము. రెండవ జంతువు ఎవరు? క్రూర మృగము. తర్వాత చదవండి. ఆ మొదటి జంతు విగ్రహంలోనికి ఆ. ప్రాణము ఊదుట ద్వారా ఆ, రెండవ జంతువు ఆ విగ్రహమునకు ప్రాణము పోసెను. ఆ. అంతటా ఆ ఆగండి విగ్రహం- ఆగండి ఆగండి. విగ్రహం ఉంది, మొదటి జంతువు అధికారం రెండో జంతువుకి ఇచ్చారు. వీళ్ళు ఒక ఆ విగ్రహంలోకి ఏం పోశారు? అంటే సాతానికి కూడా ప్రాణం పోసే అధికారము ఉంది. అధికారం అయితే ఉంది కానీ రక్షించే శక్తి అయితే లేదు. పరలోకానికి రాజ్యానికి చేర్చే హక్కు అయితే లేదు. గుర్తుపెట్టుకోండి, అలాంటి మాయలోకంలో మనం ఉన్నామని గుర్తించండి. ప్రైజ్ ద లార్డ్. చదువమ్మా, కంటిన్యూ చేయండి. అంతటా ఆ విగ్రహము ఆ, మాటలాడు శక్తి గలదై ఆ, తనను పూజించుటకు ఆ, ఇష్టపడని వారిని ఆ, చంపగలిగి ఉండెను. ఆ. చిన్న చిన్న పెద్ద, ధనిక దరిద్ర, దాస స్వతంత్ర మానవులందరూ తమ కుడి చేతుల పైన నొసళ్ల పైన ముద్రింపబడినని ఆ జంతువు నిర్బంధించెను. అర్థమైందా? ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్న మన బతుకంతా? సైతాను చేతుల్లో. సైతాను గాడు అంటాడు, తల మీద నుసుటి మీద ఎవరు ముద్ర వేయాలా? సైతాను ముద్ర వస్తుంది ఆ రోజులు. ఆ ముద్ర ఉంటేనే కొనాలన్నా, అమ్మాలన్నా, తీసుకోవాలన్నా, ఇవ్వాలన్నా అదే ఉంటుంది అక్కడ. చదవండి, ముగిద్దాం ఇక. ఈ ముద్ర ఉన్ననే కాని ఆ, ఎవడు ఏమి క్రయ విక్రయములు చేయజాలక ఉండెను. ఆ. ముద్ర అనగా ఆ. ఆ జంతువు నామము ముద్ర అనగా జంతువు నామము లేదా ఆ లేదా నామమునకు బదులైన సంఖ్య. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి ఆగమన కాలంలో మొదటి సూచన ఏంటి? అబద్ధపు క్రీస్తు వస్తాడు, అబద్ధపు బోధకులు వస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలా, ఆయన మాయలో పడకండి. అందరూ మోకరించి శిరమును వంచి గీతం పాడుకుందాం. శిరమును